ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అదానీ కంపెనీకి కట్టబెడతారనే ఆందోళన జిల్లా వాసుల్లో కనిపిస్తోంది. ఫ్యాక్టరీలోని మెషినరీ సేల్ కోసం ఈ టెండర్ పిలవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో ఫ్యాక్టరీ రీఓపెన్ విధానం మళ్లీ తెరపైకి వచ్చింది. 26 ఏళ్ల క్రితం మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తారా లేదంటే అమ్ముతారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఫ్యాక్టరీలోని మిషనరీని అమ్మేందుకు ఈ టెండర్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. గతేడాదిలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టెండర్ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. భూసేకరణ ప్రాంతంలో ధరలు పెరగడంతోనే ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ భూములకు ప్రస్తుతం ఎకరం 3 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. నేను ఈ సీసీఐ ఫ్యాక్టరీ కొరకు భూములు మేము అప్పుడు ఇచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఈ పోరాటం చేస్తున్నాం. సీసీఐ ఫ్యాక్టరీ అనేది 1998లో మూసివేయడం జరిగింది. ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ ఒక నెల రోజుల క్రితం నుంచి ఈ టెండర్ ప్రక్రియ చేపడుతూ ఈ ఫ్యాక్టరీని స్క్రాప్ కింద అమ్మాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఈ ప్రయత్నాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు సీసీఐ ఫ్యాక్టరీని స్క్రాప్ కింద అమ్మేసి ఆ తర్వాత పెద్దలు కలిసి ఈ భూములు ఉన్నటువంటి మా రైతుల భూములన్నింటినీ పెద్దవాళ్ళకు అప్పగించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు మాకు అనుమానం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ అస్తిత్వాన్ని మేము కోల్పోకుండా ఇక్కడ ఉన్న సీసీఐ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వమే నడిపి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, లేని ఎడల ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి మా భూములు మాకు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం. 1978లో పరిశ్రమ కోసం భూములు ఇచ్చామన్నారు నిర్వాసితులు. ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసివేశారన్నారు. టెండర్ ప్రాసెస్ ని అడ్డుకుంటామన్నారు. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయకపోతే తమ భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 4 తరాలకు ఉద్యోగాలు ఇస్తాము, విలేజ్ ని దత్తత తీసుకుంటామని చెప్పి మా దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలే ఫ్యాక్టరీ నడిపి ఉద్యోగాలు ఇచ్చి మా ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది, భూములు కోల్పోవడం జరిగింది. మేము ఇప్పుడు రోడ్డు మీద పడ్డాము. మాకు ఎటువంటి ఏ ఆధారమానం లేదు కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఈ టెండర్కు ఇప్పుడు వేయడం జరిగింది. దాన్ని మేము ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నడిపి మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, లేకుంటే మా భూములు మాకు తిరిగి ఇవ్వాలి. అంతవరకు మేము ఎటువంటి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీలో 3000 మందికి ప్రత్యక్షంగా 10,000 మందికి పరోక్షంగా ఉపాధి పొందారు. పరిశ్రమ మైనింగ్ అవసరాల కోసం ప్రభుత్వం 2289 ఎకరాలను సేకరించింది. 1979 నుంచి పనులు ప్రారంభం కాగా ఏడాదికి 4 లక్షల టన్నుల సామర్థ్యంతో 1984 ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా నడిచిన ఈ కంపెనీ 1998లో మూతపడింది. దీనికోసం అంచనా వేసిన 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకుతో కేవలం 6 టన్నులు మాత్రమే వినియోగించింది. మిగతా 42.66 మిలియన్ టన్నుల ముడి సరుకు అందుబాటులో ఉంది. సుమారు 100 ఏళ్లకు సరిపడా ముడి సరుకు నిలబడి ఉన్నాయి. కానీ నష్టాల పేరుతో ఫ్యాక్టరీని మూసివేశారు. ప్రభుత్వమే ఒకవేళ ఈ మిషన్లు కనుక పాడైపోయి ఉంటే లేదా స్క్రాప్ కనుక చేసి కొత్తగా ఫ్యాక్టరీని ప్రారంభించాల్సి ఉంటే ప్రభుత్వమే ఆ ప్రక్రియను చేపట్టాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసేసి భవిష్యత్తులో సీసీఐని ప్రైవేట్ పరం చేయడమా లేకపోతే ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకోవడమా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నది. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను అమ్మేయడం కోసమో లేదా ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడం కోసమో ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము. సిమెంట్ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, జైనత్, బేలా మండలాల్లోనూ లైమెన్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు నిపుణులు. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు పుష్కలంగా ఉండటంతో పాటు సిమెంట్ రవాణాకు కూడా సౌకర్యాలున్నాయి. ఈ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండటంతో పాటు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే రవాణా మార్గం ఉంది. సిమెంట్ ఉత్పత్తి టైంలో రాష్ట్ర అవసరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు కూడా సులువుగా రవాణా జరిగేది. రీఓపెన్ ని కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. సీసీఐని ఆదిలాబాద్ ప్రజలకు తేకుండా మోసం చేయడానికి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది, మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా కేంద్ర ప్రభుత్వం
చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. తప్పకుండా ఈ సీసీఐ భూముల్ని కూడా అదాని లాంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటిది కుట్ర. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడ్డుకుంటాం. బడ్జెట్లో నిధులు కేటాయించి సీసీఐని తక్షణం పునఃప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ కింద దాన్ని పెట్టడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయం కూడా జరిగిపోయింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మూతపడినటువంటి సిమెంట్ పరిశ్రమ, దాంతోపాటుగా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ అన్ని కూడా పాడైపోయినాయి. ఇప్పటికే దాన్ని ఆక్షన్ కూడా ప్రభుత్వం పెట్టింది, టెండర్స్ కాల్ఫర్ చేసింది. అంటే ఇప్పుడున్నటువంటి ఆ మిషనరీ కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. మిషనరీ టెండర్ను వెంటనే ఆపాలన్న డిమాండ్ సర్వత్రా వినపడుతోంది. పార్టీల నేతలు ఇప్పటికైనా ఫ్యాక్టరీ రీఓపెన్ పై కలిసికట్టుగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.